నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. సికింద్రాబాద్ సీతాఫల మండీకి చెందిన సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి చేపూర్వ ప్రవళిక ఆసియా కప్ పోటీలకు ఎంపికైంది. చైనాలో నిర్వహించే ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశం పక్షాన ఈ పోటీలకు ఆమె ఎంపికైంది. సీతాఫల మండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రవళికను సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ ఘనంగా సత్కరించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం పక్షాన 25కు పైగా జాతీయ అంతర్జాతీయ వేదికలపై సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొన్న ప్రవళిక వరుసగా మూడోసారి అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైనట్లు పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొంటూ భవిష్యత్తులో మరింతగా రాణించి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని టీటీఐ సమీపంలోని ప్యాట్ని నాలా కాంప్లెక్స్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా బృందం కూల్చివేసింది. అక్కడ కొనసాగుతున్న పనుల కారణంగా 3 చెట్లు, అందులో 2 వేప చెట్లు, 1 రావి చెట్టును సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత విఏటీఏ ఫౌండేషన్ సహాయంతో చెట్లను సికింద్రాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్కు విజయవంతంగా సంరక్షించేందుకు తరలించారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్ రాజు, కంటోన్మెంట్ బోర్డు అధికారులు సురేందర్, విఏటీఏ ఫౌండేషన్ అధికారులు మోహిత్, బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆర్ఎస్ఐ ఏ అశోక్ రెడ్డి, మారేడ్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆర్ఎస్ఐ పి శ్రీధర్ ఆధ్వర్యంలో తరలించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన ప్రయాణికులకు బోయినపల్లి సర్కిల్ కార్యాలయం ఆవరణలో కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ జేపీ యువసేన ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రమాదం ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని, ప్రమాద ఘటనలో ప్రయాణికులతో పాటు మెడికల్ కళాశాల విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ ఘటన దేశ ప్రజలను కలిచివేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రేజిలింగ్ కోచ్ సాయిబాబా, యాఫేవ్, యాహతగిరి, సురేష్, పిఏ రాజు, గణేష్, టెంపుల్ కమిటీ సభ్యులు ముఖేష్ యాదవ్, వరప్రసాద్, రామారావు, ఆమీర్, రాజు కుమార్, శశి, దాఫేదార్, విజయ్, మహేష్ పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచానికి మొత్తం తెలిసినటువంటి అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయ్యి మరి దానికి చాలా భారతదేశం మొత్తం కూడా దిగ్బంధి చెందింది. దాన్ని వాళ్ళందరూ కూడా సాంఘీభావం తెలపడానికి, వాళ్ళందరూ కూడా కండోలెన్స్ చెప్పడానికి మా స్పోర్ట్స్ అసోసియేషన్ బోయినపల్లి మన పెద్దన్న అయినటువంటి ప్రతాపన్న గారు, మన మిత్రులు కోచ్ గారు అందరూ కూడా ఈ ఒక్కదానికి సమావేశం జరగడం జరిగింది. మళ్ళీ ప్రతి ఒక్క భారతదేశం కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాల, భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా ధైర్యం చేసి వారి కుటుంబానికి కూడా మంచి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ, మరియు అక్కడ డాక్టర్ మెడికల్ మీద కూడా ఫ్లైట్ పడ్డది కాబట్టి వాళ్ళు కూడా ఎంతోమంది అమరజీవులైనారు. ఇలాంటి సంఘటన మళ్ళొకసారి జరగకుండా భారతదేశం. కంటోన్మెంట్ అభివృద్ధి పనులను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ పరిశీలించారు. ఈ పర్యటనలో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ పాల్గొన్నారు. పనుల పురోగతిపై హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, శానిటరీ సూపరింటెండెంట్ మహేందర్ చర్చించి అవసరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బానుక నర్మద మాట్లాడుతూ వాకింగ్ ట్రాకింగ్ పార్కుకు వచ్చే సీనియర్ సిటిజన్స్ కు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా త్వరలో ప్రారంభించనున్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై పరిశీలించారు. దాన్ని మళ్ళా అంతా మట్టి అదంతా చెత్త పడితే అంతా మనకి